నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను కార్తీక్ అర్వ. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులతో సమానమైన ప్రొఫెషనల్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను ప్రొవైడ్ చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కేఎల్ మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. వారిని అడిగి కేఎల్ యూనివర్సిటీ వారు ప్రొవైడ్ చేస్తున్న కోర్సుల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు, సార్ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సార్, ముందుగా కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియదు. కొంతమందికి ఎందుకు తెలియదు అంటున్నానంటే, ఈ మధ్య రీసెంట్గా పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయి ఆల్రెడీ పాస్ అవుట్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గురించి, మీ కేఎల్ యూనివర్సిటీ గురించి ఒకసారి బ్రీఫింగ్ ఇస్తారా? కేఎల్ అనేటువంటి విద్యా సంస్థ 45 సంవత్సరాల క్రితం కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా ప్రారంభించబడినటువంటి సంస్థ. ఇది 2009లో యూజీసీ ద్వారా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ను పొంది, అంటే మొట్టమొదట ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మాత్రమే రన్ చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ తర్వాత మేనేజ్మెంటు, లా, ఆర్కిటెక్చర్, సైన్సెస్, హ్యుమానిటీస్, ఫార్మసీ లాంటి అనేక ప్రోగ్రామ్స్, అంటే మీరు ఎంబీఏ మేనేజ్మెంట్ తీసుకున్నట్టయితే ఎంబీఏ, బీబీఏ, అదేవిధంగా బీకామ్, అదేవిధంగా లాలో బీబీఏ, ఎల్ఎల్బి, అదేవిధంగా సైన్సెస్లో ఎంఎస్సి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి ప్రోగ్రామ్స్, ఫార్మసీ ప్రోగ్రామ్స్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇదే విధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా మనం ఆ డిపార్ట్మెంట్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ అనేది, అదేవిధంగా ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఈ విధంగా 45 సంవత్సరాల నుండి అనేక మంది విద్యార్థుల్ని తయారు చేస్తూ ప్రపంచానికి, అంటే భారతదేశానికే కాదు ప్రపంచంలో చాలామంది అల్యూమినై కేఎల్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మేనేజ్మెంట్ విద్యార్థులు కావచ్చు, సైన్స్ నుంచి, హ్యుమానిటీస్ నుంచి, కంప్యూటర్ అప్లికేషన్ నుంచి అనేక మంది విద్యార్థులను తయారు చేసినటువంటి సంస్థగా కేఎల్ యూనివర్సిటీ ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం నేనే ఒక విద్యార్థి, నాది +2 పూర్తయింది. అండ్ దీనిలో పాసిబిలిటీస్ కూడా చెప్తా. అండ్ నాది ఏంటంటే చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. నేను బీసీఏ చదవటానికి ఎలిజిబుల్లా? దానికి ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎలాంటి ముందస్తు కోర్సులు కానీ, లేకపోతే పరిజ్ఞానం కానీ, జ్ఞానం కానీ నేను కలిగి ఉండాలంటారు? అసలు బీసీఏ అనేటువంటిది మీరు చెప్పినట్టుగా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే ఇది ఒక డిగ్రీ ప్రోగ్రామ్ అంట. అదేవిధంగా ఎంసీఏ అనేది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది ఒక పీజీ ప్రోగ్రామ్. సో ముందుగా మనం బీసీఏ గురించి మాట్లాడాల్సి వస్తే, బీసీఏ చేయడానికి ఎటువంటి విద్యార్థి ఎలిజిబుల్ అంటే +2లో ఏ విధమైనటువంటి సబ్జెక్టులు తీసుకున్నా సరే, అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి విద్యార్థి అయినా సరే అతను ఈ బీసీఏ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబుల్లే. అతను ఏ విధమైనటువంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర బీసీఏ చేయడానికి వచ్చేకిన తర్వాత అతను ఏం చేయాలన్నది మా కరికులం డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒక విద్యార్థి ప్రత్యేకించి ఈ కోర్స్ చేసి రావాలి, లేకపోతే ఇతను ఇది చేయాలి అనేటువంటిది రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి విద్యార్థి అతను ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఒక విధమైనటువంటి జీల్తో, అంటే ఎటువంటి జీల్ ఉండాలి, నేను సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను జాబ్ చేయాలి అనేటువంటి ఒకే ఒక ఆశతోటి, ఒకే ఒకటువంటి కోరికతోటి కానీ ఉన్నటువంటి ఎటువంటి విద్యార్థి అయినా సరే బీసీఏ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబులే. కాబట్టి ప్రత్యేకించి నేను బైపీసీ చేశాను నేను చేయొచ్చా, సిఈసీ చేశాను నేను బీసీఏ చేయొచ్చా అనేటువంటి క్వశ్చనే వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి విద్యార్థి అయినా సరే కంప్యూటర్ సైడ్ కెరియర్ని టర్న్ చేసుకోవాలి, నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రాబ్లం లేదు, నాకు ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రాబ్లం లేదు, ఏమీ అవసరం లేదండి. కానీ ఆ కోరిక మాత్రం ఉండాలి. కాబట్టి +2లో ఎటువంటి గ్రేడింగ్ ఉన్నా సరే, ఎటువంటి సబ్జెక్ట్ చదివినా సరే బీసీఏ చేయొచ్చు. డిగ్రీలో ఎటువంటి సబ్జెక్ట్ చదివినా సరే అతను ఎంసీఏ చేయొచ్చు. ఓకే, ముందుగా ఈ బీసీఏ ప్రోగ్రామ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రామ్, దీని తర్వాత ఆప్షన్స్ ఏముంటాయి అసలు? బీసీఏ అనేది డిగ్రీ ప్రోగ్రామ్ అంటాం, కాబట్టి ఇది 3 సంవత్సరాలు ఉన్నటువంటి డిగ్రీ ప్రోగ్రామ్. సో ఈ బీసీఏ చేసిన తర్వాత ఆప్షన్స్ అంటే, ఒక బీసీఏ చదివిన విద్యార్థి
ప్రైమరీ ఆప్షన్ కింద మనం ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ అనేవి ఇప్పించడం జరుగుతుంది. వారికి మంచి మంచి ప్యాకేజీలతో, అంటే 9 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు ఈ విధంగా ప్యాకేజీలతో 10 లక్షల దాకా కూడా వచ్చిన విద్యార్థులు ఉంటారు. ఇదే కాకుండా ఆ విద్యార్థి కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళదలుచుకుంటే అతనికి ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే బీసీఏ చేసిన తర్వాత అతను క్యాట్ రాసుకుని ఎంబీఏకి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఎంసీఏ చేయొచ్చు, ఎన్ఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో ఎంసీఏ చేయొచ్చు, లేదా మా దగ్గర ఎంసీఏ చేయొచ్చు. సో ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఉంటాయి బీసీ చేసిన విద్యార్థులు. అదేవిధంగా ఎంసీఏ చేసిన విద్యార్థులు కూడా అంతేనండి. ఎంసీఏ చేసిన విద్యార్థి హైయర్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే అతను ఎంసీఏ చేసిన తర్వాత పిహెచ్డీ చేయొచ్చు, లేదా ఎంసీఏ చేసిన తర్వాత ఇంజనీరింగ్ సైడ్ టర్న్ అవ్వచ్చు. ఎంసీఏ చేసిన విద్యార్థి ఎంటెక్ కూడా చేయొచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ రకంగా ఈ బీసీఏ కానీ ఎంసీఏ చేసిన విద్యార్థులు తమ కెరియర్స్ని చదువు ద్వారా ఉద్యోగానికి కానీ వెళ్ళొచ్చు, చదువైనా చేయొచ్చు, ఎంటర్ప్రీనర్గా కూడా ఎదగచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 3 years ఆఫ్ కోర్స్ అంటున్నారు, అండ్ 1 extra year హానర్స్ కోర్స్ కూడా ఏది ఉంది, ఏదో యాడ్ ఆన్ ప్యాకేజ్ లాగా అన్నట్టుగా ఒకటి విన్నాను, నిజమేనా? ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే విద్యార్థులు 3 సంవత్సరాలు చేస్తే ఒక డిగ్రీ మాత్రమే వస్తుంది. అదే మనం 4వ సంవత్సరం అంటే నూతన విద్యా విధానానికి, జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మనం బీసీఏ హానర్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. బీసీఏ హానర్స్ అంటే ఏంటంటే 4th year స్టడీ కూడా ఉంటుంది ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా స్టడీలో అతను రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు, ఇండివిజువల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాడు, అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మోర్ ఉంటుంది. దానివల్ల అతనికి అవకాశాలు ఇంకా పెరుగుతాయి. అదేవిధంగా ఉన్నత విద్యని మనం ఫారిన్లో చేయాలనుకుంటే, ఫారిన్లో చేయాలంటే కొన్ని యూనివర్సిటీలు, యూఎస్ యూనివర్సిటీస్ కొన్ని ప్రత్యేకించి ఏమడుగుతాయంటే 16 సంవత్సరాల కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉందా అంటూ ఉంటాయి. సో ఈ 16 సంవత్సరాల కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కావాలి అంటే బీసీఏ 3 ఏళ్లతో చేస్తే 15 సంవత్సరాలే వస్తుంది. ఇంటర్మీడియట్ దాకా 12 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు చేస్తే 15 వచ్చింది. అదే బీసీఏ హానర్స్ చేసిన విద్యార్థి 16 సంవత్సరాలు వస్తుంది, ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే ఈ ఆప్షన్ కోసం ఆలోచిస్తారో, అంటే ఫారెన్లో ఎంఎస్ చేయాలి, అటువంటి వాళ్ళని మేము బీసీఏ హానర్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం. సో వాడు బీసీఏ హానర్స్ చేయొచ్చు, లేదు బీసీఏ చేసిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా బీసీఏ చేసిన తర్వాత ఎంసీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఈ విధమైన ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బీటెక్ గురించి మీరు చెప్తున్న బీసీఏలో విత్ ఆనర్స్ గురించి కంపేర్ చేస్తే ఇది 4 years, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది 4 years. బట్ ఇక్కడ వీళ్ళు బీటెక్లో గెయిన్ చేయలేనిది ఏంటి, బీసీఏలో గెయిన్ చేసేది ఏంటి? బీటెక్ వాళ్ళు ఆ తర్వాత ఎంసీఏ చేసే అవకాశాలు ఉంటాయి, బట్ వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఎంసీఏ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఏమన్నా ఒక సంవత్సరం తగ్గే అవకాశం ఉందా బీసీఏ వాళ్ళకి విత్ ఆనర్స్ వాళ్ళకి? ఎగ్జాక్ట్గా మీరు బీటెక్తో కంపేర్ చేయాల్సి వస్తే బీటెక్ అనేది డిజైన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే మనం ఒక విద్యార్థికి డిజైన్ స్కిల్స్ కానీ ఉన్నట్లయితే అతన్ని మనం ఇంజనీరింగ్లో పెట్టడం ద్వారా అతనికి అద్భుతమైన భవిష్యత్తు వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరేజ్ మనం బీసీఏకి వచ్చేసరికి కంప్యూటర్ అప్లికేషన్ డెవలప్ చేస్తే చాలు, అతనికి డిజైన్ స్కిల్స్ అంతగా అవసరం ఉండదు, అతను అప్లికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే చాలు. సో ఎప్పుడైతే ఒక విద్యార్థి డిజైన్ ఓరియంటెడ్గా ఉంటాడో, అతనికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి, అనలిటికల్ స్కిల్స్ ఉండి, డిజైన్ థింకింగ్ ఉండే అతన్ని మనం ఇంజనీరింగ్కి బీటెక్కి ప్రిఫర్ చేయమని చెప్తాం. వేరాజ్ ఈక్వలెంట్గా మనం ఒక ప్రొఫెషనల్ డిగ్రీని తీసుకురావడం జరిగింది, అదే బీసీఏ. సో బీసీఏ హానర్స్ చేస్తే అతను కూడా 4 years డిగ్రీ వస్తుంది, అతను కంప్యూటర్ అప్లికేషన్స్లో నిష్ణాతులు అవుతాడు. ఆ విధంగా అతనికి బీసీఏ హానర్స్ డిగ్రీ అనేది 4 years డిగ్రీగా ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఎందుకంటే ఈ బీసీఏ అనేది కూడా ఇప్పుడు నవ్వు ఏఐసిటీ రికగ్నైజ్డ్, ఏఐసిటీ పరివ్యూలోకి వచ్చింది. సో బీసీఏ హానర్స్ అనేవి ఏఐసిటీ పరివ్యూలో ఉండడం వల్ల బీటెక్తో ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీలుగా తయారయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అరైజ్ చేస్తూ ఉంటారు, మీరు ఒక బీసీఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ నేర్చుకోమంటున్నారు, దాని గురించి అవగాహన తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికి మాకు చాట్ జీపీటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయిగా, మేము చేయాల్సిన అవసరం ఏముంది అని రేజ్ చేసే క్వశ్చన్స్ చాలామంది సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఒక విద్యార్థి మా దగ్గర జాయిన్ అవగానే అతనికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, రిసోర్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. స్వేర్ అనాలిసిస్ అంటాం. అంటే ఒక విద్యార్థికి కౌన్సిలింగ్ ద్వారా మొట్టమొదట
అతని యొక్క స్ట్రెంగ్త్ని వీక్నెస్ని ఐడెంటిఫై చేస్తాం. సో అతని స్ట్రెంగ్త్ వీక్నెస్ ఐడెంటిఫై చేయడం ద్వారా అతని వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయించాలి ఇన్ ద కమింగ్ 3 years or 4 years అతను చేసిపోయే డిగ్రీలో. సో ఈ విధంగా అతని కోసం ఆలోచించడం అనేది కేల్లో జరుగుతుంది విద్యార్థి కోసం. చాట్ జీపీటీ అనేది కొంతవరకు పనిచేస్తుంది. చాట్ జీపీటీ అనేది మీకు రియల్ టైమ్గా సొల్యూషన్ ఇవ్వదు ప్రాబ్లంకి. బట్ విద్యార్థిని కూర్చోబెట్టి ఫిజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, అతను సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడం అనేది మన కేల్లో జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా అతని యొక్క వీక్నెస్ని ఐడెంటిఫై చేయడం, దానికి తగ్గట్టుగా అతనికి ట్రైనింగ్ ఇప్పించడం, దాని ద్వారా అతని గోల్ని అతను అందుకునేలా చేయడం అనేది కేల్లో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాములు కేఎల్ఆర్టీ యూనివర్సిటీలో చేయాలని నేను చెప్తాను. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి అసలు ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీ గైడెన్స్ ఎలా ఉంటుంది? ఈ బీసీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగా అందరికీ కామన్ ప్రోగ్రామ్సే ఉంటాయి, కామన్గా చదువుతారు. చదివిన తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వారి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మన కౌన్సిలర్ అతనికి రికమెండ్ చేస్తాడు. దీన్ని మనం అకాడమిక్ కౌన్సిలింగ్ అంటాం. సో ఈ అకాడమిక్ కౌన్సిలింగ్లో భాగంగా ప్రతి విద్యార్థి నువ్వు ఏ విధమైనటువంటి స్పెషలైజేషన్ చేస్తే నీకు కెరియర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ అకాడమిక్ కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంటే ఒక విద్యార్థి కొంచెం మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, అతనికి బెటర్ నువ్వు సెక్యూరిటీ రిలేటెడ్గా సైబర్ సెక్యూరిటీ మీద చేస్తే నీకు ఏ ఫలానా జాబ్లు వస్తాయి, ఇదైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విధంగా చెప్తారు. అదేవిధంగా ఒకతను స్టాటిస్టిక్స్లో బాగా స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు డేటా సైన్స్ చేయరా నాన్న, నీకు మంచిగా ఉపయోగపడుతుంది అనేటువంటి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అందుకని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఒక స్పెషలైజేషన్ ఆఫర్ చేయడం జరిగింది. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో ఏ విద్యార్థి ఫిట్ అవుతాడు, నువ్వు ఇది చేస్తే నీకు బాగుంటుంది. అదేవిధంగా అందరికీ ఇంపార్టెంట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఆ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్గా స్పెషలైజేషన్ ఉంటుంది. సో విద్యార్థికి ఏది సూటబుల్, ఏది అతను చేయగలడు, ఏది అతను చేయడం ద్వారా అతనికి మంచి కెరీర్ ఆపర్చునిటీ వస్తుంది అనేది కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవడం ద్వారా అతని సెకండ్ ఇయర్ నుంచి మనకి ఏమవుతుందంటే దానికి రిలేటెడ్గా ఒక 5-6 కోర్సులు స్పెషలైజ్డ్ కోర్సులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీఏ హానర్స్ కానీ చేసినట్లయితే అతను ఇంకొక 2-3 కోర్సులు ఎక్స్ట్రా చేస్తాడు. సో నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అతను పెంచుకుంటాడు అదే స్పెషలైజేషన్లో. రీసెర్చ్తో పాటు ఇవి కూడా చేయడం వల్ల అతనికి అందులో హీ బికమ్స్ టోటల్లీ ఎ స్పెషలిస్ట్. అది మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల్లో బీసీఏలో కానీ ఎంసీఏలో కానీ మనం ఆఫర్ చేసేటువంటి స్పెషలైజేషన్లుగా ఫుల్ స్టాక్ డెవలప్మెంటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ విధమైనటువంటి 4 స్పెషలైజేషన్లు ఆఫర్ చేయడం. ఒక విద్యార్థిగా నేను అంటున్నాను, ఓకే మీరు చెప్పినట్టుగా నేను అన్నీ చేశాను, మీరు ప్రొవైడ్ చేసిన లేకపోతే మీ గైడెన్స్ ప్రకారం నేను నడుచుకున్నాను, నాకు అంత మార్కులు కానీ అంత బాగా వచ్చినాయి. ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, ప్లేస్మెంట్స్ గురించి ఏంటి? 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి చాలా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ చెప్తూ ఉంటాయి. అసలు మీ గురించి, మీ కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ గురించి ఒకసారి. ప్లేస్మెంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేఎల్ కల్చర్. అంటే ఎందుకు మేము ఇలా చేయగలుగుతున్నాం అంటే, ఒక విద్యార్థి జాయిన్ అయినటువంటి దగ్గర నుంచి అతనికి జరిగినటువంటి స్వేర్ అనాలిసిస్ ద్వారా అతని వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచే అతనికి మనం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ CRT అంటాం, ఇది ఇవ్వడం జరుగుతుంది. అతనికి కావాల్సినటువంటి ఈ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి మన దగ్గర ఒక ట్రైనింగ్ డివిజన్ ఉంది. ఒక 60 మంది ప్రొఫెసర్లతో కూడినటువంటి ఒక ట్రైనింగ్ డివిజను పర్యవేక్షణలో ఈ ట్రైనింగ్ అనేది సుమారు 240 అవర్లు ఒక విద్యార్థికి. అంటే అతనికి యాప్టిట్యూడు, రీజనింగు, అదేవిధంగా మీరు టెక్నికల్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీను, ఈ విధంగా అన్నిటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అతను హీ విల్ బి రెడీ ఫర్ ఇండస్ట్రీ. ఈ ట్రైనింగ్ నేర్చుకుంటాడు. అదేవిధంగా విద్యార్థి ఇంటర్న్షిప్ చేస్తాడు. మా దగ్గర టెక్నికల్ ఇంటర్న్షిప్స్ అనేవి కంపల్సరీగా చేస్తారు. సో ఈ టెక్నికల్ ఇంటర్న్షిప్లో భాగంగా విద్యార్థి ఏంటంటే అతను ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 15 రోజులు ఉండడం, లేకపోతే మాకు టెక్నికల్ ఇంటర్న్షిప్లో భాగంగా కొంతమంది 6 వారాల పాటు 6 వీక్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటారు. సో దానివల్ల అతను ఇండస్ట్రీ రెడీగా తయారవుతాడు. అతనికి కావాల్సినటువంటి స్కిల్స్ మనం ట్రైనింగ్ ద్వారా ఇస్తాం, అతనికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ ద్వారా వస్తుంది. అందువల్ల మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు
ఎప్పుడైతే కంపెనీ రిక్రూట్మెంట్కి వచ్చిందో ఇమీడియట్గా దే విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ. సో అందువల్ల నేను ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులు 10 లక్షలు 9 లక్షలు 8 లక్షలు ఇటువంటి ప్యాకేజీలతో బీసీఏ విద్యార్థులు, అదేవిధంగా మా ఎంసీఏ విద్యార్థులు తీసుకున్నట్లయితే 30 లక్షలు 20 లక్షలు 15 లక్షలు ఈ విధంగా ప్యాకేజీలతో విద్యార్థులు ఒక కంపెనీ కాదండి, కొంతమంది విద్యార్థులు 3-4 కంపెనీలకి సెలెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు దే ఆర్ చోజన్ బై ఎంప్లాయర్స్కి ఏంటంటే మాకు ఇతను కావాలి అని ఒకే విద్యార్థికి 3-4 ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ప్లేస్మెంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేఎల్ అయిపోయింది. రైట్. అకాడమిక్ కౌన్సిలింగ్ లేదా కెరియర్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ విధంగా మీరు నిర్వహిస్తారు? కెరియర్ ఆప్షన్స్ను చూస్ చేసుకునే అవకాశం అక్కడి నుంచే ఉంటుందా, లేకపోతే ఆ గైడెన్స్ అక్కడి నుంచే ఇస్తారా మీరు? ఈ కౌన్సిలింగ్ అనే దానికి మేము మొట్టమొదటి సెమిస్టర్లోనే ప్రతి విద్యార్థిని ఒక స్టాఫ్కి అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక టీచర్ కింద ఒక 20 మంది విద్యార్థుల్ని, అంటే ఈ టీచర్ మెంటర్గా వ్యవహరిస్తాడు. ఈ 20 మంది విద్యార్థులకి అకాడమిక్ కౌన్సిలింగ్ కానీ కెరియర్ కౌన్సిలింగ్ కానీ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, నువ్వు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఇది తీసుకుంటే నీకు ఆపర్చునిటీస్ ఏవిధంగా ఉంటాయి, ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అదేవిధంగా అతను ఒకవేళ విద్యార్థికి కానీ కొంచెం మార్కులు తగ్గాయి ఒక సబ్జెక్ట్లో, అతను డల్ అయిపోతాడు. అప్పుడు అతనికి కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చేటువంటి భాగంగా ఈ అకాడమిక్ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. అంటే మార్కులు అనేవి కావాలి కానీ అది ఒకటే ఇంపార్టెంట్ కాదు, నీకు భవిష్యత్తు చాలా ఉంది అనేటువంటి ఒక భరోసాని ఈ టీచరు ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల విద్యార్థుల్లో ఈ స్థైర్యం కలుగుతుంది, మోటివేషన్ కలిగించే బాధ్యత కూడా మా ప్రతి ఒక్క టీచరు తీసుకుంటాడు. సో అందువల్ల మా దగ్గర కూడా వచ్చినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే డిసిప్లైన్డ్గా ఉంటాడు ఒక విద్యార్థి మా దగ్గరికి వస్తే, అతనికి ఎప్పుడూ కూడా భయం కలగదు, దేంట్లోని భయపడ్డావు, అతను ఒక ఆల్రౌండర్గా తయారవుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి విద్యార్థుల్ని కేలికి పంపిస్తూ ఉంటారు. ఓకే. విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నట్టుగా కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా స్టాండర్డ్స్ అప్పుడు కేఎల్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా, అయితే దానికి తగ్గట్టుగా ఏమైనా గ్లోబల్ సర్టిఫికేషన్ లాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేస్తున్నారా, లేకపోతే సపరేట్గా ఏమైనా చేయాల్సి వస్తుందా? గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయిస్తామండి. ఎందుకంటే మీరు కంపేర్ చేసినట్లయితే మన కరికులం డెవలప్మెంట్లో భాగంగానే మనం స్కిల్ అనేటువంటి ఒక కాంపోనెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మీరు మామూలుగా మిగిలిన కాలేజీలో చూసినట్లయితే LTP స్ట్రక్చర్ అంటారు, అంటే లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్ అనేవి కామన్గా ఉంటాయి ప్రతి చోట. కాకపోతే ఎక్స్క్లూజివ్గా కేఎల్ అనేది LTPS అనేటువంటి కాంపోనెంట్, ఎస్ అనే కాంపోనెంట్ కూడా యాడ్ చేసింది. అంటే స్కిల్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కరికులం చేసింది. అంటే ప్రతి సెమిస్టర్లోని మినిమం 1 లేదా 2 సబ్జెక్టుల్లో స్కిల్ కూడా డెవలప్ చేయాలి అనేది, అంటే ప్రతి సెమిస్టర్లోని అనేది కాన్సెప్ట్గా ఈ స్కిల్ కాన్సెప్ట్ని ఇంపార్ట్ చేయడం జరిగింది. ఈ స్కిల్ కాంపోనెంట్ని ఎప్పుడైతే ఇంపార్ట్ చేసామో ఆ విద్యార్థికి అందులో స్కిల్ వచ్చింది అనేటువంటిది ప్రూవ్ ఎలా చేసుకోవాలి, అది ప్రూవ్ చేసుకోవడానికి గ్లోబల్గా జరిగేటువంటి కాంపిటీషన్స్లో కానీ గ్లోబల్గా ఆఫర్ చేసేటువంటి సర్టిఫికేట్స్లో కానీ ఈ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం ద్వారా ఒక గ్లోబల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. అంటే స్పెషలైజేషన్ రిలేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ విద్యార్థి ఉన్నాడు, అతను ఏంటంటే పవర్ బిఐలో గ్లోబల్ సర్టిఫికేషను, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగు AWSలో లేకపోతే మైక్రోసాఫ్ట్లో ఎక్కడో తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ సర్టిఫికేట్ ఎర్న్ చేయడం అనేది కంపల్సరీ చేసాం. అంటే మన కరికులంలోనే ఏం చేసామంటే ఒక 3 years డిగ్రీ కోర్స్ ఉంటే BCA లాంటిది, అతను కంపల్సరీగా 2 గ్లోబల్ సర్టిఫికేట్ చేస్తేనే అతనికి BCA డిగ్రీ కూడా వస్తుంది. సో ఇట్ బికమ్ పార్సల్. అదేవిధంగా MCA తీసుకున్నట్లయితే అది 2 ఏళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి ఈ 2 years ప్రోగ్రామ్కి కంపల్సరీగా ఒక గ్లోబల్ సర్టిఫికేట్ అనేది చేయాలి. అంటే ఈ స్కిల్ని షోకేస్ చేయడం ఈ గ్లోబల్ సర్టిఫికేట్ ద్వారా, ఇవన్నీ జరగడం వల్ల ఒక విద్యార్థికి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ప్రాపర్ అంటే ఒక సర్టిఫైడ్ కాదు, ఒక కార్యక్రమం ప్రోగ్రామ్స్ ఏమన్నా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, ఆల్రెడీ చేసేసారా, దాని గురించి కొంచెం మాకు డీటెయిల్గా? మా కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి పుస్తకాలు పురుగ్గా తయారవ్వాలని మేము కోరుకోం. అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు, ఒక విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే 360 డిగ్రీ డెవలప్మెంట్ అని కానీ మీరు అన్నట్లుగా అంటే అతను అన్ని రంగాల్లోని రాణించగలిగి ఉండాలి, అతనికి సమాజం పట్ల బాధ్యత పెరగాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా మేము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కరికులంగా పెట్టుకున్నాం. అందువల్లే మేము ఇందాక చెప్పినట్టుగా విద్యార్థి టెక్నికల్ ఇంటర్న్షిప్ చేస్తాడు ఇండస్ట్రీకి వెళ్ళి, వీటితో పాటు మనం సోషల్ ఇంటర్న్షిప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అంటే విద్యార్థి
సొసైటీలోకి వెళ్ళి, అంటే మా విద్యార్థి సోషల్ ఇంటర్న్షిప్లో భాగంగా ఒక 15 రోజులు ఒక విలేజ్కి వెళ్ళి ఉండి ఆ విలేజ్లో ఉండేటువంటి ఆ గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ అక్కడ ఉండేటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ క్యాంపస్కి వచ్చి క్యాంపస్లో ఆ సమస్యల్ని ఆ రీసెర్చ్ గ్రూప్లో డిస్కస్ చేసి ఆ రీసెర్చ్ గ్రూప్ హెడ్ ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుగొని ఈ పరిష్కారం మళ్ళీ అక్కడికి వెళ్ళి అది చూపించి, అంటే సమాజం పట్ల అవగాహన, సమాజంలో ఉండే సమస్యల పట్ల అవగాహన, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది జరుగుతుంది. అదేవిధంగా ఒక విద్యార్థి నాకు చదువే కాదు, నాకు స్పోర్ట్స్ కూడా కావాలి, మేము స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తాం. మా విద్యార్థులు చూసినట్లయితే బీసీఏ విద్యార్థులు కానీ ఎంసీఏ విద్యార్థులు కానీ అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్లో మెడల్స్ తీసుకొచ్చినటువంటి విద్యార్థులు మా దగ్గర ఉన్నారు. మేము గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. అది స్పోర్ట్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం, నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ చేసుకో. అదేవిధంగా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్కి వెళ్ళు. దెర్ ఆర్ సెవరల్ క్లబ్స్, అంటే మా దగ్గర క్లబ్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ క్లబ్, అదేవిధంగా డ్యాన్స్ క్లబ్, డ్యాన్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉంటారు. ఈ కాలంలో ప్రతి విద్యార్థికి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, డ్యాన్స్లో యూ పార్టిసిపేట్. వాళ్ళు డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్గా వస్తూ ఉంటారు. అంటే సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సినిమాల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి అదో క్లబ్. ఈ రకంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే ఒక విద్యార్థి చదువు ఒకటే కాదు, ఒక విద్యార్థికి ఉండేటువంటి అన్ని అవకాశాలని కల్పించడం అనేది కేఎల్ బాధ్యతగా తీసుకుంది. సో పుస్తకాల పురుగుగా తయారు చేయడం మాత్రం కేఎల్ పద్ధతి కాదు. టెల్ us more about your faculty, how experienced are they, and వాళ్ళ గురించి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక విద్యార్థిని మీరు ఈ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, లేదా పలానా కాలేజీలో జాయిన్ చేయాలి, పలానా కోర్సులో జాయిన్ చేయాలి అన్నప్పుడు మీరు ముఖ్యంగా 4 విషయాలని గుర్తుంచుకోవాలి. ఒకటి, ఆ కాలేజీకి లేదా ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ కాలేజీలో ఉండేటువంటి ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. అదేవిధంగా ఆ కాలేజీకి కరికులంని ఎలా డెవలప్ చేస్తున్నారు, కరికులం డెవలప్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఉందా లేదా, ఇవి చూడాలి. అదేవిధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా. ఈ 4 పిల్లర్స్ ఓవరాల్గా ట్రాక్ రికార్డ్. సో మీరు అడిగిన ప్రశ్నలో మొట్టమొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేఎల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. అంటే మాకు దగ్గర సుమారు 58 అకాడమిక్ ల్యాబ్స్ ఉన్నాయి, ఒక 10 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దే స్పీక్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్. అలాగే 300కు పైగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో అందువల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేఎల్ బీట్స్ ఎనీవన్. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వచ్చినట్లయితే 1300కు పైగా ఫ్యాకల్టీ ఉన్నారండి మాకు. ఆ 1300 మంది ఫ్యాకల్టీలో సుమారు 800 నుంచి 850 మంది డాక్టరేట్లు, అంటే పిహెచ్డి హోల్డర్స్. దట్ స్పీక్స్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ. అంటే క్వాలిటీ లేని ఫ్యాకల్టీ మా దగ్గర లేరు అని గర్వంగా చెప్పగలం. మా దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయిగా. హౌ డిఫరెంట్ ఈస్ కేఎల్ యూనివర్సిటీ ఫ్రమ్ దెమ్ అంటే వాళ్ళకేం సమాధానం చెప్తారు? కేఎల్కు డిఫరెన్స్ అనేది నేను చెప్పినట్టుగా, మొట్టమొదటగా చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది మా యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్తాను. అంటే ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మేము ఇచ్చినంత ఫోకస్ మిగిలిన కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఇవ్వవు, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అదేవిధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం, గ్లోబల్ సర్టిఫికేట్ చేయించడం, గ్లోబల్ సర్టిఫికేట్ ద్వారా అతనికి గ్లోబల్ ప్లేస్మెంట్ వచ్చేలా చేయడం అనేది కూడా ముఖ్యంగా నేను కేఎల్లోనే జరుగుతుంది అని చెప్పగలను. నేను మిస్ అయింది, లేకపోతే మీరేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకునే ఏమన్నా ఉందా? నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దానికి మేము ఇచ్చేటువంటి ఫోకస్ చాలా ఎక్కువ. కాబట్టి విద్యార్థిని బుకిష్ నాలెడ్జ్కి పరిమితం చేయకుండా అతనికి కావలసినటువంటి రేపొద్దున్న జీవితంలో అతను ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ఎదిగితే అతను సుఖంగా ఉంటాడు అనేది మేము ఆలోచించి మా విద్యా విధానం ఉంటుంది. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, ఎన్ఈపీ 2020కి అనుగుణంగా మా దగ్గర మల్టీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఉంది. అదేవిధంగా ఏ విధంగా తీసుకున్నాడు అన్ని విధాలుగా ఉండడం వల్ల ఇవి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాను. కేఎల్ని చూస్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్. సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.